హలో గైస్, వెల్కమ్ టు గెట్ తెలుగు ఎంఈ. చాలా రోజులైంది వీడియో చేసి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ ఇక్కడి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, ఇది ఇంజనీరింగ్ మెకానిక్స్లో 5th చాప్టర్, ఐ థింక్ సో. చాప్టర్ 5 అనుకుంటున్నాను. ఓకే, చాప్టర్ 5లో కైనమాటిక్స్ ఆఫ్ పార్టికల్స్ అనమాట. కైనమాటిక్స్ ఆఫ్ పార్టికల్స్. కైనమాటిక్స్ అంటే ఓన్లీ ఏంటంటారు, వెలాసిటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫోర్సెస్ అనేవి దీంట్లో క్యాలిక్యులేషన్ ఉండదు. అది కూడా పార్టికల్స్ అంటే సింగిల్ పాయింట్ ఆబ్జెక్ట్ యొక్క పార్టికల్ యొక్క మోషన్ని కనిపెట్టడానికే ఇది కైనమాటిక్స్ ఆఫ్ పార్టికల్స్ అనే చాప్టర్ ఉందన్నమాట. దీంట్లోని మనం తీసుకుంటే ప్లానర్ మోషన్. కైనమాటిక్స్ అంటే ఇది పార్టికల్ యొక్క ప్లానర్ మోషన్ అన్నమాట. టైప్స్ ఆఫ్ ప్లానర్ మోషన్. ఆ మోషన్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్లేషన్, ఇంకోటి రొటేషన్, ఇంకోటి జనరల్. ట్రాన్స్లేషన్ అంటే స్ట్రైట్గా వెళ్ళడం అనమాట. స్ట్రైట్గా ఏ సైడ్ అయినా స్ట్రైట్గా ఎన్ని డైరెక్షన్ స్ట్రైట్గా వెళ్ళేదని ట్రాన్స్లేషన్ అంటాం. రొటేషన్ అంటే దాని ఆర్బిట్ అంటే దాని యొక్క యాక్సెస్లోనే తిరగడాన్ని రొటేషన్ అంటాం. అదే జనరల్ మోషన్ అంటే ఈ రెండు కలిపి ఉండడాన్ని జనరల్ మోషన్ అంటాం. ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషన్ అనమాట. ఓకే, పార్టికల్ ఇట్ హ్యాస్ ఎ మాస్ బట్ సైజ్ ఆర్ నెగ్లెక్టెడ్. దీనికి మాస్ ఉంటుంది కానీ దీని యొక్క సైజ్ అనేది నెగ్లెక్ట్ చేస్తాం. అంటే చెప్పాను కదా, ఒక పాయింట్ యొక్క దాని యొక్క పాయింట్ యొక్క వెలాసిటీ, ఆ పాయింట్ యొక్క వెలాసిటీ, యాక్సిలరేషన్, డిస్టెన్స్ ఇది కనిపెట్టడాన్ని ఈ కైనమాటిక్స్ ఆఫ్ పార్టికల్స్ అంటాం అనమాట. ఇప్పుడు ట్రాన్స్లేషన్ మోషన్ అంటే ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ ద బాడీ మూవ్ అలాంగ్ ఐడెంటికల్ ప్యారలల్ పాత్. ఇది ఒక బాడీ అనుకుంటే ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ కూడా పాయింట్ అనుకుంటే, ఇది కూడా పాయింట్ అనుకుంటే, ఇవన్నీ పాయింట్లు ఒకే డైరెక్షన్లో వెళ్ళేదాన్ని ట్రాన్స్లేషన్ మోషన్ అంటాం అనమాట. రెక్టిలీనియర్, కర్వ్లీనియర్. దీంట్లో ట్రాన్స్లేషన్ దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, రెక్టిలీనియర్ అంటే స్ట్రైట్ పాత్. సారీ, ఇందులో ట్రాన్స్లేషన్ అంటే చెప్పాను కదా, ట్రాన్స్లేషన్ అంటే కాదు, రెక్టిలీనియర్ ట్రాన్స్లేషన్ అంటే మనకి స్ట్రైట్ పాత్ ఉంటుంది. అదే కర్వ్లీనియర్ ట్రాన్స్లేషన్ అంటే మనకి ఈ పాయింట్లో ఇవి దీంట్లో వేరియస్ పాయింట్స్ అనుకుంటే ఆ పాయింట్స్ అనేవి ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్తే దాన్ని కర్వ్లీనియర్ అంటాం. ఇది 1 డైమెన్షన్లోకి వస్తుంది, ఇది 2 డైమెన్షన్లోకి వస్తుంది. 1 డైమెన్షన్ అంటే ఏదో ఒక డైరెక్షన్, అంటే ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒక డైరెక్షన్లో మాత్రం వెళ్తుంది కాబట్టి ఇది 1 డైమెన్షన్ ఉందన్నమాట. ఇది 2 డైమెన్షన్. దీన్ని మనం ఈ పాయింట్ని మనం చూపించాలి అనుకుంటే, అంటే అది ఏ ప్లేస్లో ఉందని తెలియాలి అని అంటే దానికి ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, అదే ఎక్స్ డైరెక్షన్ ఒక ఆరిజిన్ అనుకుంటే ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ ఎంత దీనిలో ఉందనేది కర్వ్లీనియర్లో 2D డైమెన్షనల్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ 2 రెక్టిలీనియర్ ట్రాన్స్లేషన్ అనమాట. రెక్టిలీనియర్ ట్రాన్స్లేషన్ మోషన్, కర్వ్లీనియర్ ట్రాన్స్లేషన్ మోషన్. ఓకే, ఇప్పుడు మనం మోషన్ ఏదో అంటే ఈ మోషన్ అంటే ఏదో తెలుసు ఏంటంటే మనకి బాడీ అనేది మూవ్ అవ్వడం. ఓకే, ఆ మోషన్ని మనం అంటే దాంట్లో ఎంత వెలాసిటీ అయింది, ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది, ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, ఎంత యాక్సిలరేషన్తో వెళ్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే దాని యొక్క ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని థియరీ కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, మోషన్ వేరియబుల్స్ అని వాటన్నిటిని మనం చెప్పేది మోషన్ వేరియబుల్స్ అంటాం. ద వేరియబుల్స్ ఆఫ్ ఎ మోషన్ ఆర్ దోస్ వేరియబుల్స్ దట్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్. మోషన్ని ఒక ఈక్వేషన్ దీనిగా ఈ వేరియబుల్స్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేసేదే మనం మోషన్ వేరియబుల్ అంటాం అన్నమాట. దాంట్లో టైమ్, పొజిషన్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్. ఫస్ట్ పొజిషన్ చూద్దాం. పొజిషన్ అంటే ఇప్పుడు మనకి ఒక బండి ఉంది, బండి వేసుకొని మనం ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు మనకి ఆ డిస్టెన్స్ ఎంత వస్తుందో, ఆ డిస్టెన్స్ అక్కడి నుంచి పొజిషన్ అనేది ఓకే
డిస్టెన్స్ కాదు పొజిషన్, అది ఎక్కడున్నాము అనేది, అంటే ఏ డైరెక్షన్లో ఉన్నాము అనేది పొజిషన్. డిస్ప్లేస్మెంట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్. ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి మళ్ళీ ఈ పొజిషన్కి వెళ్ళాం. ఓకే, ఫస్ట్ ఆరిజిన్ దగ్గర ఉన్నాం, దాని తర్వాత ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చి, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చి, మనకి ఈ ఫస్ట్ డిస్టెన్స్ అనేది S1 అనుకుంటే, సెకండ్ డిస్టెన్స్ S2 అనుకుంటే, ఈ చేంజ్ ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే వచ్చే దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం అనమాట. అంటే చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే మనకి డిస్టెన్స్ ఉందో దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకే, వెలాసిటీ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్. మరి ఇప్పుడు పొజిషన్ అనేది చేంజ్ అవుతుందని చెప్పాం కదా, దాన్ని టైంతో డిఫరెన్షియేషన్ చేస్తే దాన్ని వెలాసిటీ అని అంటాం. అంటే డిస్టెన్స్ బై టైం ఆర్ డిస్ప్లేస్మెంట్ బై ఓన్లీ. ఓకే, డిస్ప్లేస్మెంట్ బై టైం అనేది వెలాసిటీ అంటాం అనమాట. అదే డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్ అయిపోతుంది, అది దీంట్లో లేదు. ఓకే, డిస్ప్లేస్మెంట్ బై టైం, ఈ డిస్ప్లేస్మెంట్ బై టైం అనేది చేసుకుంటే వెలాసిటీ వస్తుంది. యాక్సిలరేషన్ అంటే ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇట్స్ వెలాసిటీ. మనం వెలాసిటీ దాన్ని టైంతో విత్ రెస్పెక్ట్ టు టైంతో డిఫరెన్షియేట్ చేస్తే దాన్ని యాక్సిలరేషన్ అంటాం అనమాట. అంటే వెలాసిటీ అనేది టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటే దాని అర్థం దానికి యాక్సిలరేషన్ పెరుగుతుంది అని అర్థం అనమాట. ఓకే, ఇది ఓకే, దీన్ని మనం రెండు విధాలుగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ dv/dtని ఇంటూ ds తోటి ఇంటూ చేస్తే, అంటే ఈ రెండు క్యాన్సిల్ అయినా అయిపోవచ్చు. ఓకే, అందుకే దీన్ని ds/ds అని ఇంటూ చేసుకుంటున్నాం అనమాట. సో ఓకే, దాన్ని ఈ విధంగా రాసుకున్నాం, dv/ds అండ్ ds/dt. ఓకే, మరి dv/ds అనేది ఏంటి? dv/ds అనేది ఓకే, ds/dt అనేది వెలాసిటీ మనకి. ఓకే, ds/dt అనేది వెలాసిటీ ఇంటూ dv/ds. యాక్సిలరేషన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ యూనిఫామ్ యాక్సిలరేషన్. యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే మనకి యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్గా అదే టైం, అంటే మనకి వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉండడాన్ని కాన్స్టాంట్ యాక్సిలరేషన్ అంటాం అనమాట. అది కూడా ఒక పర్టిక్యులర్ నెంబర్తో, ఒక పాయింట్ దగ్గర మనకి వెలాసిటీ అనేది 10 ఉందన్నమాట, ఇంకో పాయింట్ దగ్గర 20 ఉంది, ఇంకో పాయింట్ దగ్గర 30 ఉంది, ఇంకొక పాయింట్ దగ్గర 40 ఉంది. ఇలా కాన్స్టెంట్గా వెలాసిటీ చేంజ్ అవుతుంది. అంటే 10, 20, 30, 40 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10. యాక్సిలరేషన్ అది మనం ఏంటనుకున్నాం? చేంజ్ ఇన్ ఇట్స్ వెలాసిటీ అనేది మన యాక్సిలరేషన్ అనుకున్నాం. దీన్ని 10 చేంజ్ ఉంది, దీనికి 10 చేంజ్ ఉంది. మనకి చూడండి కాన్స్టెంట్గా 10 అవుతుంది. సో అంటే యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్గా చేంజ్ అదే కాన్స్టెంట్గా ఉంది, వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. ఓకే, అలాగే కాన్స్టెంట్గా ఉంది, వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. ఓకే, అలా కాన్స్టెంట్గా చేంజ్ అవుతున్నప్పుడు వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంది అనేటప్పుడే మనకి ఈ ఫార్ములాస్ అనేవి వాడతాం అనమాట. v = u+at. ఈ v అనేది ఫైనల్ వెలాసిటీ, u అనేది ఇనీషియల్ వెలాసిటీ, a అనేది యాక్సిలరేషన్, t అనేది టైం. ఈ ఫార్ములాస్ అనేది డిరైవ్ చేసినవి. ఓకే, s = ut + ½ s అంటే డిస్ప్లేస్మెంట్, u అంటే ఇనీషియల్ వెలాసిటీ, t అంటే టైం, t². ఒక v² - u² = 2as. s అనేది డిస్ప్లేస్మెంట్, గుర్తుంచుకోండి. ఇవన్నీ రాసుకోండి. మనకి గేట్లోని క్వశ్చన్స్ అనేది ఎలాగైనా అడగచ్చు. మనకి అది వస్తుంది అని గ్యారంటీ కూడా లేదు, రాదు అని గ్యారంటీ కూడా లేదు. గేట్లో ఏంటంటే మనం అన్నిటికి ప్రిపేర్ అయ్యి ఉండేదే గేట్కి ఎగ్జామ్ అనమాట. గేట్ ఎగ్జామ్కి అన్నిటికి ప్రిపేర్ అయ్యి ఉంటారనమాట. ఓకే, ఈ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ ఎట్ ఏ స్టేషన్ అండ్ ట్రావెల్స్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ of 12 m/s. The distance traveled by the train after 5 seconds. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు ఏంటంటే మనకి ట్రైన్ అనేది రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందంటే
దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ అనేది 0 అండ్ ట్రావెల్స్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్ అనమాట. అలాంటప్పుడు మనం ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తోటి. ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ ఆఫ్టర్ 5 సెకండ్స్. మనకి డిస్టెన్స్ అంటే డిస్ప్లేస్మెంట్, అది ఎంత డిస్ప్లేస్మెంట్ అయ్యింది ట్రైన్ అనేది, దాని యొక్క ఎంత దూరం వెళ్ళింది అనేది కనిపెట్టమంటున్నాడు. ఓకే, ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఫార్ములా ద్వారా మనకి యూ అనేది అంటే ఇనిషియల్ వెలాసిటీ అనేది 0 కాబట్టి ఈ హోల్ 0 అయిపోతే ప్రొడక్ట్ 0 అయితే ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్ అనేది 12 ఇచ్చాడు, 5 స్క్వేర్ అనమాట. 2 1s 2 6 5 స్క్వేర్ 25 6 150 మీటర్స్ అనమాట. డిస్ప్లేస్మెంట్ అనేది 150 మీటర్స్ అనేది ట్రైన్ అనేది ట్రావెల్ అయ్యింది అక్కడి నుంచి. ఈ సమ్ చూడండి, మనకి ఒక్కొక్కసారి ఓన్లీ అంటే యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు 3t స్క్వేర్ మైనస్ t ప్లస్ 4 అని ఈక్వేషన్ ఇచ్చి దాంట్లో మనకి వెలాసిటీ అంటే ఇక్కడ యాక్సిలరేషన్ ఇచ్చాడు కాబట్టి వెలాసిటీ అడగచ్చు, డిస్ప్లేస్మెంట్ అడగచ్చు అనమాట. ఒకవేళ వెలాసిటీ ఇచ్చుంటే డిస్ప్లేస్మెంట్ అడుగుతాడు పక్క. సో ఇప్పుడు ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చి మనల్ని వెలాసిటీ అంతా కనుక్కోమన్నాడు అంటే ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు 3t స్క్వేర్ మైనస్ t ప్లస్ 4 అనమాట ఇచ్చాడు అనుకుంటే, మనకి యాక్సిలరేషన్ అంటే ఏంటి తెలుసు, dv/dt అని తెలుసు, dv/dt. సో ఈ dtని అటు సైడ్ తీసుకెళ్ళాలంటే రైట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు దాన్ని ఈ రెండింటిని ఇంటిగ్రల్ చేస్తే అంటే ఇంటిగ్రల్ 25 to ఇవి కాన్స్టెంట్స్ ఆల్రెడీ ఇస్తారనమాట క్వశ్చన్లోని, మనం చూసుకోవాలి. ఓకే, 25 నుంచి v అంటే ఫైనల్ వెలాసిటీ, ఇది ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది. ఓకే, ఇది t అంటే టైం అంటే మనకి 2 సెకండ్స్ నుంచి 4 సెకండ్స్ లోపు వెలాసిటీ ఎంత ఉన్నది అనేది క్యాలిక్యులేట్ చేయమని ఉంటారు. ఓకే, ఇంటిగ్రల్ dv ఇంటిగ్రల్ 3t స్క్వేర్ మైనస్ t ప్లస్ 4 ఇంటూ dt. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రల్ చేస్తే dv తోటి మనకి b అనేది వస్తుంది అనమాట. దీన్ని ఇంటిగ్రల్ చేస్తే 3t స్క్వేర్ అంటే 3t³ మైనస్ t స్క్వేర్ 2 ప్లస్ 4t. ఈ క్యాన్సిల్ చేసుకుంటే మనకి కన్స్టెంట్స్ వేసుకుంటే v మైనస్ 25, ఈ కన్స్టెంట్స్ చేసుకుంటే మనకి వచ్చేది 25. ఓకే, 25 ప్లస్ 16 వస్తుంది అనమాట, అంటే 41. v ఈక్వల్స్ టు 41 వస్తే ఆ 20 మైనస్ 25ని అటు సైడ్ తీసుకుని వెళ్తే మనకు వచ్చేది v ఈక్వల్స్ టు 83. మేబీ మీటర్స్ పర్ సెకండ్ అయ్యి ఉండొచ్చు, కిలోమీటర్ పర్ అవర్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ ఈక్వేషన్ ఇస్తే మనం ఇలాగా ఈ dv/dtని ఇలాగ వేసుకొని ఇంటిగ్రల్ చేసుకోవడం అనమాట. నాకు ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది అనమాట. గివెన్ ఫిగర్ ఆర్ వెలాసిటీ టైమ్ ప్లాట్ ఫర్ ఎ పార్టికల్ ట్రావెలింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, ద డిస్టెన్స్ కవర్డ్ బై ద పార్టికల్ ఆఫ్టర్ t ఈక్వల్స్ టు 5 సెకండ్స్. మనకి గ్రాఫ్ ఇచ్చాడు, ఈ గ్రాఫ్ని ఇది 1, ఇది 2 పాయింట్, ఇది 3, మధ్యలో 4 5 తర్వాత 6 లాస్ట్, అంటే ముందు అవతల అనమాట, ఈ లైన్కి అవతల. ఓకే, చూడండి గ్రాఫ్లోని మనకి ఎక్స్లో ఏటి ఇచ్చాడు, టైం ఇచ్చాడు అనమాట. వీలో అదే వైలో ఏటి ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు. ఇంత వెలాసిటీకి ఎంత టైం తీసుకుంది, ఇంత వెలాసిటీకి 1 వెలాసిటీకి 1 సెకండ్, 2 వెలాసిటీకి సమ్ ఎంత, అలాగే మొత్తం అంత అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఈ టైం తోటి వెలాసిటీ తోటి మనకి డిస్టెన్స్ ఎంత అయ్యింది అంటే ఎంత ట్రావెల్ చేస్తాడు అనేది కనుక్కోవాలన్నమాట. సో v ఈక్వల్స్ టు ds/dt. ఈ ఇందా చెప్పాను కదా, మనకి ఇంటిగ్రల్ చేస్తే మ్యాక్సిమం అనేది అన్నీ సాల్వ్ అయిపోతాయి అనమాట. సో ఈ dt అనేది ఇటు సైడ్ తీసుకొని వస్తే ఇంటిగ్రల్ a to b ds ఈక్వల్స్ ఇంటిగ్రల్ a to b v dt. ఇప్పుడు డెల్టా ఎస్ అంటే ఇది మనకి ఇంటిగ్రల్ చేసేది డెల్టా ఎస్ అంటే ఏం లేదు, మనకి ఎంత అయితే దాని కింద అంటే హోల్. ఇంటిగ్రల్ అంటే ఏంటి, అన్నీ కలపడం అనేది ఇంటిగ్రల్ అంటారు. డిఫరెన్షియేషన్ అంటే దాన్ని విడదీయండి అంటే డిఫరెన్షియేషన్ అంటాం. ఇంటిగ్రల్ అంటే అన్నీ కలిపడం, అంటే వీటిలో ఏవేవి ఉన్నాయి అన్నీ కలిపితే ఎంత వస్తుందో అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు అర్థం అనమాట. ఏరియా అండర్ వి టీ గ్రాఫ్.
సో డెల్టా ఎస్ ఈక్వల్స్ టు వీటి యొక్క ఏరియాస్, ఇవి ట్రయాంగిల్, స్క్వేర్, ట్రపిజం చూస్తే మీకు ఆ షేప్స్లో ఉన్నాయి. సో అంటే వాటి యొక్క ఏరియాస్ తోటి మనం సమ్మేషన్ చేసుకుంటే మనకి డెల్టా ఎస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు డెల్టా ఎస్ ఈక్వల్స్ టు ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ దీటి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ 1, హైట్ 1 ప్లస్ ఇది స్క్వేర్ యొక్క ఏరియా 1 ఇంటూ 1 ప్లస్ ఇది ట్రపిజం అనమాట. ట్రపిజంకి ఏంటి హాఫ్ ఇంటూ దాని యొక్క వెర్టికల్ డిస్టెన్స్ అండ్ ఈ రెండు డిస్టెన్స్లు ప్లస్ చేయడం 1 + 4 అనమాట. ప్లస్ ఇది సేమ్ అంతే, హాఫ్ ఇంటూ 2 + 4 ఇంటూ 2, దీని యొక్క డిస్టెన్స్ 2 అనమాట. సో మొత్తం సమ్మేషన్ చేస్తే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. సో ఇలాగే క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కర్వ్ లీనియర్ ట్రాన్స్లేషన్ మోషన్. ట్రాన్స్లేషన్ రెక్టిలీనియర్ చూసాం ఫస్ట్ స్టార్టింగ్, దాని యొక్క మోషన్ వేరియబుల్స్ అవి. కర్వ్ లీనియర్కి వచ్చేసరికి మనకి ఏం లేదు, 2 డైరెక్షన్స్లోని క్యాలిక్యులేట్ చేస్తే అంటే రెక్టిలీనియర్ దాన్ని 2 డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని కర్వ్ లీనియర్ మోషన్ అంటారు. అదే కర్వ్ లీనియర్ ట్రాన్స్లేషన్ మోషన్. ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ ద బాడీ మూవ్ అలాంగ్ కర్వ్డ్ పాత్. దాని యొక్క పాత్ అనేది ఈ డైరెక్షన్ అంటే ఎక్స్ వై కలిపే డైరెక్షన్లో ఉంటాం అనమాట. రెక్టాంగులర్ కాంపోనెంట్స్ చూసుకుంటే ఇప్పుడు మనకి బాడీ అనేది ఈ పొజిషన్లో ఉంది, దాన్ని ఆరిజిన్ నుంచి ఈ పొజిషన్లో ఉందంటే అర్థం మనకి ఎక్స్ డైరెక్షన్లో ఇంత డిస్టెన్స్ మూవ్ అయింది అనమాట. ఎక్స్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, వై డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, దాన్ని మనం ఈక్వేషన్ రూపంలో చూపిస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఎక్స్ డైరెక్షన్ని ఐతో రిప్రజెంట్ చేస్తాం, వై డైరెక్షన్ని జేతో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఎక్స్ వై అనేది ఏంటి లేదు, డిస్టెన్సెస్ అనమాట. ఈ ఎక్స్ వై అనేది డిస్టెన్సెస్ కింద. ఈ ఐ డైరెక్షన్ ఎక్స్ రిప్రజెంట్ చేస్తాం, వై దాన్ని జేతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఉండే ఎక్స్ వై ఏంటంటే డిస్టెన్సెస్, అంతేగా ఈ డైరెక్షన్స్ కింద కాదు. ఓకే, ఎస్ అంటే ఏంటి డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే. ఎక్స్ఐ వైజే ఈ రెండు సమ్మేషన్ చేస్తే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందో తెలుస్తుంది. మనం వీని చూసుకుంటే ఇప్పుడు మనం నార్మల్గా ఏంటి వి అంటే డిఎస్/డిటి. ఈ డిఎస్/డిటి ఎస్ ప్లేస్లోని ఈక్వేషన్ వేసుకుంటే ఏంటి వస్తుంది, dx/dt ప్లస్ dy/dt అంటే వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్, వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్. యాక్సిలరేషన్ కూడా సేమ్, a ఈక్వల్స్ టు dv/dt అంటే మనకి ఈ రెండింటిని వేసుకుంటాం. dvr/dt ఈక్వల్స్ టు dxi బై ఓకే d²x అంటే డబుల్ ఇంటిగ్రేషన్ అనమాట, dt² ఇది అయ్యి ప్లస్ d²y/dt². జే ఇక్కడ కూడా ఈ జే ఉన్నాయి చూడండి. మనకి ఇంపార్టెంట్ కాదని కాదు కానీ అంటే ఒకవేళ ఏదో ఒక అంటే మనకి లాస్ట్ ఇయర్ పేపర్ అలాగే ఇచ్చారంటే మనం అవి వస్తాయని అనుకోం అనమాట. ఎప్పుడైతే మనం అవి వస్తాయని అనుకోమో అవే ఇచ్చేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం మన పేపర్ వచ్చేసరికి ఐఐటి గువాహటి కదా, ఐఐటి గువాహటి ఏంటంటే కొంచెం టిపికల్గా ఆలోచిస్తారు అనమాట. ఐఐటి గువాహటి అనేది కొంచెం టిపికల్గా ఆలోచించి అంటే ఎప్పుడు చదివే సిలబస్ కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్ అంటే మనం ఎప్పుడు ఒక దాని మీద ట్రైనింగ్ అయితే దాన్ని కాకుండా మిగతా అవన్నీ ఇచ్చేసేది ఐఐటి గువాహటి. ఎప్పుడైనా ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది మాత్రం కొంచెం చూసుకుంటే అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటేనే మన ఐఐటి గువాహటి ఇచ్చే పేపర్ అనేది పాస్ అవుతాం. ఈ ఎవరంటే ఐఐటి ఖరగ్పూర్ ఏమో తెలియదు, చూస్తాను. ఓకే, ఇది మనకి ఈ ఇయర్ కండక్ట్ చేసే పేపర్స్ బట్టి అంటే మనకి ఇయర్ కండక్ట్ చేసే వాళ్ళ యొక్క మోడల్ పేపర్స్, ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని చెక్ చేసి ఒకసారి పేపర్ మొత్తం రివ్యూ చేస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. ఆ పేపర్ మొత్తం రివ్యూ చేస్తే మీకు ఏ క్వశ్చన్స్ ఎలా టైప్ చేస్తున్నాడు, ఏంటి మనకి అవుట్ ఆఫ్ సిలబస్లో ఉంది, ఇన్ సిలబస్లో ఉంది, ఈజీగా మన ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటే చాలా వరకు ఈజీగా ఉంటాయి. కానీ కష్టంగా ఉందంటే ఈ ఇయర్ మాత్రం పక్కా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా ప్రీవియస్ ఇయర్స్లోని మ్యాక్సిమం అన్ని క్వశ్చన్ పేపర్స్ అనేది ఈజీగా ఉంటాయి.
అదే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది కష్టంగా ఉందంటే పక్కా ఇది కష్టంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం అన్నీ రివైజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రొజెక్టైల్ మోషన్లోకి వస్తాం. ప్రొజెక్టైల్ మోషన్ సేమ్ మనకి కర్వ్ లీనియర్లా ఉంటుంది, కానీ ఈ ఆబ్జెక్ట్ అనేది ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ దిగిపోద్ది అనేది. ఒకసారి పైకి వెళ్ళి దిగిపోయేదాన్ని అంటే ఒకటే కర్వ్ ఉండేదాన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. అదే కర్వ్స్గా ఉంటే కానీ కర్వ్ లీనియర్ మోషన్ ఉంటుంది. ఇది ఓన్లీ ఒక కర్వే ఉంటుంది అనమాట, దాన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. దీనికి సింపుల్ ఏమీ లేదు. మనకి యాక్సలరేషన్ అనేది మ్యాక్సిమం తిరిగి యాక్సలరేషన్ ఎక్కువ ఉంటుంది. యాక్సలరేషన్ ఎక్స్ డైరెక్షన్లో వచ్చేసరికి 0, వై డైరెక్షన్లో వచ్చేసరికి వై అనమాట. అంటే వెలాసిటీ యాక్సలరేషన్ ఏవై. యాక్సలరేషన్ అనేది ఎక్స్ డైరెక్షన్లో 0 ఉంటుంది, వై డైరెక్షన్లో ఎంత ఉంటుందో అంతే ఉంటుంది అనమాట. ఎంత ఉంటుందో అంతే ఉంటుంది అంటే అర్థం మనకి సమ్ డిఫైనెడ్ వాల్యూ ఉంటే అది చేంజ్ అవుతూ వస్తుంది, కానీ 0 మాత్రం కాదు. అది ఏముంటుంది, వై డైరెక్షన్లో చేంజ్ అవుతూ వస్తుంది అంతేగాని 0 మాత్రం కాదు. అది ఈ యొక్క ప్రొజెక్టైల్ మోషన్ యొక్క బిహేవియర్ అనమాట. దీంట్లో ఫార్ములాస్ మనం చూసుకుంటే వన్స్ ఇచ్చాడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి అంటే దాని యొక్క ఫార్ములాస్ కనిపెట్టమని ఇచ్చాడు అనమాట. టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ ఈక్వల్స్ టు 2u సైన్ θ బై జీ, మ్యాక్సిమం హైట్ ఈక్వల్స్ టు u స్క్వేర్ సైన్ స్క్వేర్ θ బై 2g, హారిజంటల్ రేంజ్ ఈక్వల్స్ టు r ఈక్వల్స్ టు u స్క్వేర్ సైన్ 2θ బై g. అది ఫార్ములాస్ అయితే ఏం కాదు, ఈజీ గుర్తెట్టుకోవచ్చు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఒక్కటి మనం నెక్స్ట్ చాప్టర్స్లో ఇంకా డీటెయిల్గా వస్తుంది అనమాట. ఇది ఒక్కటి అంటే ఇది ఎక్కువగా నార్మల్ అండ్ టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్. మనకి కర్వ్ లీనియర్ మోషన్ అనుకున్నాం కదా, కర్వ్ లీనియర్ మోషన్లో మనకి దాని యొక్క మోషన్ రిప్రజెంట్ చేయడానికి ఈ నార్మల్ అండ్ టాంజెన్షియల్ కాంపోనెంట్స్ అనేది యూజ్ చేస్తాను అనమాట. వి ఈజ్ ఆల్వేస్ టాంజెన్షియల్ టు ద పాత్. వి అంటే ఏంటి, వెలాసిటీ. అది ఎప్పుడు మనకి ఇదొక కర్వ్ అనుకుంటే అంటే సర్కిల్ ఇదొక కర్వ్ అనుకుంటే ఈ కర్వ్కి ఇదొక కర్వ్ అనుకుంటే ఈ కర్వ్కి ఎప్పుడు టాంజెన్షియల్గానే ఉంటుంది. అంటే ఈ డైరెక్షన్లో దాని యొక్క పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి వెలాసిటీ అనేది ఎప్పుడు యాక్ట్ అవుతుంది. ఏటీ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. అంటే ఈ వి యొక్క టైంతో చేంజ్ అవుతూ ఉందంటే దాన్ని ఏటీ అంటే టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అనమాట. అది టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఏటీ అంటే వి డైరెక్షన్లో ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో మనకి టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అనేది వస్తుంది. ఏఎన్ ఇస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. ఇప్పుడు వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటే ఇప్పుడు మన కర్వ్ ఇలా ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో వచ్చింది, ఇలా ఉంటే ఈ డైరెక్షన్లో వస్తుంది, ఇలా ఉంటే ఈ డైరెక్షన్లో వస్తుంది, ఇలా ఉంటే ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అది డైరెక్షన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అనేది నార్మల్ అంటే నార్మల్ యాక్సిలరేషన్ అనమాట. దీని ఫార్ములాస్ ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ఏటీ ఈక్వల్స్ టు డివి బై డిటి టాంజెన్షియల్, ఏఎన్ నార్మల్ యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్. వి అంటే వెలాసిటీ, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనమాట. ఈ సర్కిల్లోనే మనకి చూసుకుంటే ఈ పాయింట్ టాంజెన్షియల్ ఇది నార్మల్, ఇది టాంజెన్షియల్ ఇది నార్మల్, ఇది టాంజెన్షియల్ నార్మల్, టాంజెన్షియల్ నార్మల్, టాంజెన్షియల్ నార్మల్. ఇలాగే మనకి ఏ ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ అనేది మెయిన్ గుర్తెట్టుకోండి, నెక్స్ట్ చాప్టర్స్లో పక్కా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి కైనమాటిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్, అది రేపు ఉంటుంది. ఈ రోజుకి ఇంక ఇది కంప్లీట్ అయిపోయినట్టే. మనకి అంటే లేదంటే ఇప్పుడు చాప్టర్స్ కంప్లీట్ అయిపోతే సరిపోదు, దాని మీద సమ్స్ మాత్రం పక్కా చేయాలన్నమాట. ఈ సమ్స్కి గేట్కి ఒక పేపర్ ఉంటుంది, గేట్ పేపర్స్ అని GatePapers.com అని గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రీవియస్ పేపర్స్ అన్నీ వస్తాయి ప్రతి బ్రాంచ్కి. మెకానికల్కి అయితే చాలా బెస్ట్, ఎందుకంటే ప్రతి బ్రాంచ్కి ఉంటాయి, మెకానికల్కి కూడా ఉంటాయి. మెకానికల్ దాంట్లోని మనకి సబ్జెక్ట్ ఉంటుంది, దాని మీద టెస్ట్ పేపర్స్ ఉంటాయి, అంటే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ప్రతి టాపిక్కి డివైడ్ చేసి ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్కి డివైడ్ చేసి ఉంటాయి, ప్రతి ఇయర్కి డివైడ్ చేసి ఉంటాయి, ప్రతిది అనమాట. ఇది కొట్టండి వస్తుంది. ఓకే, వీలైతే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు చూసారంటే థ్యాంక్ యూ.
మీకు నేర్చుకోవాలని ఆసక్తి ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.